ఈ యొక్క సంస్థకు ఇన్స్పిరేషన్ తల్లి. ఓకే. అంటే ఒక ప్రమాదవశాత్తు తల్లి కోల్పోయాను. సో ఆ బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ యొక్క వర్క్ని ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఒక పర్పస్ దొరికింది. ఓకే. మా అమ్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వితిన్ 6 monthsలో ఈ యొక్క మరి చిన్న యాక్సిడెంట్లో తన్ని కోల్పోయినప్పుడు నిజమైనటువంటి బాధలో ఉన్న సమయంలో మరి ఆమె యొక్క ఫ్యూనరల్కి కొన్ని వేల మంది ప్రజలు చిన్న పల్లెటూరుకి వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటే ఈ రోజుల్లో ఎట్లాంటి ఎవరికి టైం లేవు. ఈవెన్ మరణాల్లో కూడా వెళ్ళి మాట్లాడించినా కూడా సమయం ఇవ్వడానికి ప్రజలకి టైం లేదు. అంత బిజీగా ఉంది లైఫ్. అంతమంది చిన్న కుగ్రామానికి రావడం చూసి ఇంతమంది లైఫ్ ఆమె టచ్ చేసింది. ఏదో రకంగా వాళ్ళ జీవితంలో మరి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడతా ఉంది. సో అంటే ఒక లెగసీని తను వదిలి వెళ్ళింది. అంటే అట్ యువర్ డెత్ బెడ్ ఎంతమంది మీ దగ్గరికి వస్తారనేది మీరు వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది అది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు. సో అది చూసినప్పుడు నాకు మనం కూడా నలుగురికి ఉపయోగపడాలి, సమాజంలో మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటిది కొంచెం స్ట్రాంగ్ పర్పస్ అనేది కనబడింది. ఆ పెయిన్లో ఒక పర్పస్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటి క్యాంపెయిన్ అమ్మ ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టాం. సో ద ఫౌండేషన్కి దానికి సంబంధం అట్లా డైరెక్ట్గా లేదు, కానీ బట్ దీని యొక్క మరి స్కేల్ ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకి ఈ యొక్క మొబైల్ బస్ ద్వారా వెళ్ళడం అనేది తను ఏదైతే పరిచర్య చేసేదో, ఊరు ప్రజలందరికీ సహాయం చేసేదో, సోషల్ సర్వీస్ చేసేదో, హాస్పిటల్ తీసుకుని వెళ్ళేదో, అదే వీల్స్ మీద తను ఇప్పుడు వెళుతుంది అనేటువంటి ఒక చిన్న స్వార్థం నాలో వచ్చింది.